బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని 2 ప్రముఖ కంపెనీలపై ప్రస్తుతానికి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బోయినపల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు 4 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా విచారణ ఎదుర్కోబోతున్నారు. హైదరాబాద్లోని 2 ప్రముఖ కంపెనీలపై ప్రస్తుతానికి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బోయినపల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు 4 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా విచారణను ఎదుర్కోబోతున్నారు. హైదరాబాద్లోని 2 ప్రముఖ కంపెనీలపై ప్రస్తుతానికి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానా ఇండస్ట్రీస్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈడీ ఎక్కడ సోదాలు నిర్వహిస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, హైదరాబాద్లో ఈడీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా సురానా ఇండస్ట్రీస్ అలాగే సాయి సూర్య డెవలపర్ సంస్థల పైన కూడా ఏకకాలంలో బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్లో ఈడీ అధికారులు సోదా చేస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా సురానా అలాగే ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ సంస్థలకు సంబంధించి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టుగా కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏదైతే సురానా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సిబిఐ కేసు నమోదైంది. సురానా గ్రూప్ కు సంబంధించి కూడా చెన్నైలో ప్రముఖ బ్యాంకు నుంచి 1,000 కోట్ల రుణాలు తీసుకుంది. రుణాలకు సంబంధించి కూడా ఎగ్గొట్టినట్లుగా కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఏకకాలంలో సురానా గ్రూప్ కు సంబంధించిన సంస్థ డైరెక్టర్లు, డెవలపర్లకు సంబంధించి కూడా సంస్థ ఏదైతే డైరెక్టర్ అలాగే చైర్మన్ కి సంబంధించి కూడా ప్రముఖ సంస్థల పైన కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక చెన్నైలో సంబంధించి కూడా 1,000 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్న రుణాలకు సంబంధించి కూడా కంపెనీ అయితే మళ్ళీ తిరిగి చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టిన నేపథ్యంతో ఒకవైపు సిబిఐ కేసు నమోదైంది. ఇక మరోవైపు ఈడీ అధికారులకు సంబంధించి కూడా ఈసారి ఏదైతే చెన్నై నుంచి ప్రత్యేకంగా ఈడీ బృందం వచ్చింది. ఇక సంస్థకు సంబంధించిన
ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇక చెన్నైలో సంబంధించి కూడా ప్రముఖ బ్యాంకు నుంచి తీసుకున్న లావాదేవీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ సంస్థల్లో ఆ లావాదేవీలకు సంబంధించి కూడా ఖర్చు చేశారు, ఒక సంస్థకు సంబంధించి ఎందుకు తిరిగి చెల్లించకపోయారు అనే పైన కూడా పూర్తిగా డైరెక్టర్లు కావచ్చు, సంస్థకు సంబంధించిన ఎండి సంబంధించిన ఇళ్లలో, అలాగే వాళ్ళ సంస్థలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతాలకు సంబంధించి కూడా సంస్థలకు సంబంధించిన బ్రాంచ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ సంస్థలకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో సంబంధించి కూడా మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధాన విచారణకు ఎదుర్కొనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకేసారిగా ఈడీ అధికారులకు సంబంధించి కూడా ఏదైతే సంస్థలకు సంబంధించి ఒకేసారిగా దాడులు చేయడం పట్ల కూడా హైదరాబాద్ లో కలకలం సృష్టించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే పూర్తి వివరాలు రావాల్సి ఉంది. సంస్థకు సంబంధించి ఎన్ని వేల కోట్లు రుణాలు తీసుకున్నారు, రుణాలకు సంబంధించి కూడా సురానా ఇండస్ట్రీస్ ఇంకా వేరే సంస్థలకు ఏమైనా సంబంధించి కూడా బదలాయించిందా, లేదంటే ఆ సంస్థకు సంబంధించి ఎందుకు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిందన్న పైన కూడా ఈడీ అధికారులకు సంబంధించి కూడా ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో, సోదాలు నిర్వహిస్తున్నారో, సోదాలకు సంబంధించి కూడా ప్రముఖ ఏదైతే కొన్ని డాక్యుమెంట్లకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.